ఓం నమ శివాయ. ఈరోజు శివయ్య సందేశం ఏంటి అంటే, భక్త, నువ్వు నన్ను కోరింది నేను నీకు అందించబోతున్నాను. ఒక్కసారి నా త్రిశూలాన్ని తాకు. నీ శివయ్య నీకోసంగా ఏం తెచ్చారో ఇప్పుడే ఈ క్షణమే విను. ఖచ్చితంగా నీ జీవితాన్ని నేను మారుస్తాను. నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అదృష్టాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని అన్నిటినీ నీకు అందించబోతున్నాను. నువ్వు ఏదైతే నా దగ్గర ప్రార్థనలు పెడుతూ ఉన్నావో, ఏవైతే కోరికలు కోరుతూ ఉన్నావో అన్నిటినీ జత చేర్చి ఒకటిగా కలిపి నీ ముందుంచబోతున్నాను. నువ్వు సంతోషంగా ఉండడానికి కావాల్సిన పనులన్నీ కూడా నేను జరిపిస్తున్నాను, జరిపిస్తూనే ఉంటాను. నీ కంటికి కనిపించినా కనిపించకపోయినా సరే నీ పనులను జరిపించడం నా బాధ్యతే కదా. ఇక ఏమాత్రం అధైర్యపడకుండా, ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా కాస్త మనసు పెట్టి నీ శివయ్య చెప్పేది విను. ఇలా చూడు భక్త, నన్ను నమ్మి నీ శివయ్య ఉన్నారని నమ్మి ఈ త్రిశూలాన్ని తాకావు కదా. ఈ త్రిశూలంతోనే నిన్ను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే నిన్ను కష్టాలతో నవ్వుకుంటున్నారో, ఎవరైతే నిన్ను ముంచేయాలని చూస్తున్నారో వాళ్ళని దీంతోనే హతమారుస్తాను. భయపడకు, నువ్వు ఎదురు చూస్తున్న అదృష్టాన్ని నీకోసంగా తెచ్చేస్తున్నాను, నీ దగ్గరకు రాబోతున్నాను. అందుకే ఈ సందేశాన్ని పంపాను. అవును భక్త, ఈ రోజున నాకెంతో ఇష్టమైన రోజు కదా. నాకు అభిషేకం కూడా చేయాలనుకుంటున్నావు కదా, అది జరిపిస్తాను కూడా. ఎలా అయినా సరే నీ వద్దకు వస్తాను, నీకు కలలో దర్శనమిస్తాను. నా దర్శనంతో పాటు నువ్వు ఎదురు చూసే గొప్ప మంచి శుభవార్తను కూడా నీకోసంగా తెచ్చేస్తాను భక్త. నువ్వు నీ శివయ్య దర్శనానికి ఈరోజు వస్తావా రావా? నువ్వు వచ్చినా రాకపోయినా నేను ఖచ్చితంగా నీ వద్దకు వస్తాను. భక్త, నీ మనసులో ఇప్పుడు ఏముందో తెలుసా? ఇది వింటుంటే నా శివయ్యను దర్శించుకోవాలి, నా శివయ్యను కనులారా చూసుకోవాలి, మనసారా మాట్లాడాలి అని నీకు అనిపిస్తుంది. కానీ నీ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల నువ్వు నా ఆలయానికి రావడానికి కూడా సందేహిస్తున్నావు, నాతో మాట్లాడడానికి కూడా తడబడుతున్నావు, భయపడుతున్నావు, వెనకడుగు వేస్తున్నావు. అందుకే భక్త, నువ్వు రాలేకపోతున్నావని, దిగులుతో ఉన్నావని నేను నీ ముందుకు రాబోతున్నాను. నువ్వు వచ్చినా రాకపోయినా సరే నేను మాత్రం ఖచ్చితంగా వస్తాను. రావాల్సిన బాధ్యత నాదే కదా. నిర్లక్ష్యం చేయకుండా నీ శివయ్య చెప్పేది విను. ఈరోజు ఈ మాటలు నీకే ఎందుకు చెబుతున్నానంటే, నువ్వు రోజూ నా దగ్గరకు వచ్చి మనసారా ప్రార్థిస్తూ ఇష్టపడుతున్నావు కదా. అందుకే నేను కూడా నిన్ను నా భక్తునిగా స్వీకరించాను. నీ కోరికలు నెరవేర్చమని అడుగుతున్నావు కదా. మరి నీ మాటలు నేను వింటున్నానా లేదా, కోరికలను వింటున్నానా, నెరవేరుస్తున్నానా లేదా అని అనుకుంటున్నా. వాటన్నిటిని జరిపించబోతున్నాను. నువ్వు నా దగ్గరకు వచ్చి ఏదైనా చిన్న పొరపాటు చేయగానే చాలు, ఎవరినైనా కొద్దిగా బాధ పెడితే చాలు, శివయ్య నన్ను క్షమించండి, శివయ్య నేను తప్పు చేసేశాను, శివయ్య క్షమించండి అంటూ మోకాళ్ల మీద పడి బోరున ఏడుస్తూ ఉంటా. అలాంటి నిన్ను నేను క్షమించకుండా ఉంటానా చెప్పు భక్త? ఖచ్చితంగా క్షమించే తీరుతాను. క్షమిస్తానా లేదా అన్న అనుమానాన్ని మాత్రం అస్సలు పెట్టుకోకు. నువ్వు నా వద్దకు వచ్చి శివయ్య మీరు నన్ను ఇష్టపడుతున్నారా లేదా అని అడుగుతున్నావు కదా. నువ్వు ఎంతో భక్తితో, నమ్మకంతో, విశ్వాసంతో నన్ను శివయ్య అని నోరారా పిలుస్తూ ఉంటే నేను పలకకుండా ఎందుకుంటాను చెప్పు భక్త. నీ కోరికలు, సమస్యలు, ప్రార్థనలు అన్నీ నా దగ్గర పెడుతున్నావు కదా, అన్నిటిని నెరవేరుస్తాను. ఎలాంటి సందేహం అనేది పెట్టుకోవద్దు. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ జీవితం ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో నువ్వే గమనించు. అడవిలోకి వెళ్తూ ఉంటే ముళ్ళ చెట్లతో గందరగోళంగా రాళ్ళు, రప్పలు ఇలా బోలెడున్నాయి. అవి దాటుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఎంతో ఇబ్బంది పడ్డావు. అప్పుడు నీకు నా చెయ్యందిచ్చాను, నీకు గుర్తుందా? ఎవరో ఒకరి ద్వారా నా మాటల రూపంలో నీకు ఒక చిన్న సలహాను అందించాను. మరి ఇప్పుడు ఆ దారి ఎలా ఉంది? రాళ్ళున్నాయా, ముళ్ళున్నాయా? లేదు కదా. కేవలం పూలదారి మాత్రమే ఉంది. ఆ దారిని పట్టుకుని నువ్వు నడిస్తే జీవితం చాలా బాగుంటుంది భక్త. నీకు నాపై ఉన్న ప్రేమ, భక్తి, నమ్మకం అన్నీ కూడా అసలు నేను తట్టుకోలేకపోతున్నాను. నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకు కూడా నువ్వంటే అంతే ఇష్టం. నేను కలలో కూడా నీ చేయిని అస్సలు విడవను భక్త. నీకైన అదృష్టాన్ని నేను నీకు అందించబోతున్నాను. ఈ త్రిశూలాన్ని తాకావు కదా, నాకు ఇది ఎంత ముఖ్యమో అలానే నీకు అంత ముఖ్యమైన మనుషుల్ని నీకు ఇంకా దగ్గర చేస్తాను.
అంత ముఖ్యమైన కోరికల్ని నీ జీవితంలో జరిపించి నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండేలా చేసే బాధ్యత నీ తండ్రిగా నాది. భయపడకు. నీ జీవితంలో నువ్వు అడిగినవన్నిటిని జరిపించి నిన్ను ఆశ్చర్యానికి గురిచేసే బాధ్యత నాది. ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని, సంతోషాన్ని పూర్తిగా మూటకట్టి మరీ నీకు అందిస్తాను భక్త. నువ్వు నా వద్దకి వచ్చేలా నేను చేసుకుంటాను కూడా. అప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే ప్రశాంతమైన మనసుతో నిశ్చలంగా హ్యాపీగా నీ శివయ్య దగ్గరికి వస్తావు. అప్పుడు నాతో నన్ను కనులారా దర్శించుకుంటావు, మనసారా మాట్లాడతావు. నీ సమస్యలు, కష్టాలు, సంతోషం, బాధ, సుఖం, దుఃఖం అన్నీ కూడా నీ శివయ్యతో పంచుకుంటావు. ఇది కదా నాకు కావాల్సింది చెప్పు. ఇప్పుడు హడావిడిగా నువ్వు వచ్చి నన్ను చూడలేక, లేదా నాతో మాట్లాడలేక, ప్రశాంతంగా ఉండలేక నువ్వు నా వద్దకు వచ్చినా రాకపోయినా ప్రయోజనం ఏముంది? ఎప్పుడైనా సరే నీ శివయ్యని నువ్వు దర్శించుకోవాలనుకుంటే ప్రశాంతమైన మనసుతోరా, హాయిగా ఉండు. నోరారా నాతో మాట్లాడు. శివయ్య అని నన్ను పిలు. ప్రశాంతంగా నా ఆలయంలో 2 నిమిషాలు కూర్చో. కనులారా నన్ను దర్శించుకో. హాయిగా ఉంటుంది నీ జీవితం. అప్పుడు నువ్వు నేను ఏకాంతంగా కూడా మాట్లాడుకోవచ్చు భక్త. నీ సమస్యలన్నీ నాతో పంచుకో. వాటికి తగ్గ పరిష్కారాలని కూడా నేను అందిస్తూ ఉంటాను. గందరగోళంతో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా నువ్వు నా వద్దకు రానవసరం లేదు. మరి శివయ్య, నేను రాకపోతే మీరు నన్ను మర్చిపోతారేమో అన్న సందేహం వద్దు భక్త. నువ్వు వచ్చినా రాకపోయినా నువ్వు నా భక్తునివే. నేను నీ వద్దకు వస్తాను. నువ్వే రావాలని రూల్ ఉందా? ఎక్కడైనా రాసి పెట్టుందా? లేదు భక్త, నేనే నీ దగ్గరకు వస్తాను. నీకు కావలసినవన్నీ కూడా ఒక్కొక్కటిగా నీ ముందుకు తీసుకుని వస్తాను. ఏమాత్రం కూడా నువ్వు భయపడకు, అస్సలు అధైర్యపడకు. నీకు తోడుగా ఉంటాను కదా. ఈ సోమవారం రోజున, నాకెంతో ఇష్టమైన ఈ రోజున నువ్వు ఇది వింటున్నావంటే నీ జీవితం మారుతుంది. ఇది విన్నాక ఖచ్చితంగా నువ్వు నా ఆలయ దర్శనానికి వస్తావు. ఇది వింటున్నప్పుడే నీ మనసు కాస్త కుదుట పడుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. అందుకే నువ్వు నన్ను దర్శించుకోవడానికి నీ మనసులో ఇప్పుడు ఆరాట పడుతుంది కదా. ఏదో తెలియని సంతోషం, ఏదో తెలియని ప్రశాంతత, నా శివయ్యను చూడాలి, దర్శించుకోవాలి అని నీకు కుతూహలంగా అనిపిస్తుంది కదా. సరే, నేను నిన్ను ఆపేదేముంది చెప్పు. నువ్వు నా దగ్గరికి రా, నన్ను దర్శించుకో. నీకు కావాల్సినవన్నీ కూడా నేనే చెప్తాను, అన్నిటినీ చేస్తాను. భయపడకుండా ఉండు భక్త. నీ ముందుకు వచ్చేస్తున్నాను, ఆనందంగా ఉండు. ఈ శివయ్య రాక కోసం ఎదురు చూస్తూ ఉండు. ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో నీ కంటికి నేను తారసపడతాను. అలానే నువ్వు కోరిన కోరికలను, వరాలను అన్నిటినీ అందిస్తాను. శివయ్యని ఒక వరం అడిగితే కాదనకుండా ఉంటానా? నీకు చేర్చకుండా ఉంటానా చెప్పు? ఆ మాటకి చోటే లేదు. నువ్వు అడిగినవన్నీ అందించి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చే బాధ్యత నీ తండ్రిగా ఈ శివయ్యది. భక్తుని కోరికలను తీర్చడం నా పనే కదా. అలాగే నువ్వు ఎక్కడున్నా, ఏ దేశంలో, ఏ ఊరిలో ఉన్నా సరే శివయ్య నిన్ను ఎప్పుడూ చూస్తూనే ఉంటారు. భయపడకు భక్త. నీ వెంట ఎప్పుడూ కూడా ఈ శివయ్య ఉంటారని మర్చిపోవద్దు. నేను నీకు అభయహస్తం ఇస్తున్నాను. నేను నా ఆశీర్వాదాన్ని, అనుగ్రహాన్ని అందిస్తున్నాను. నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండు. జీవితం ఖచ్చితంగా మారుతుంది అని ఈరోజు శివయ్య ఈ సందేశాన్ని అయితే పంపారండి. సో విన్నారు కదండి, శివయ్య ఈరోజు పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.